अथ मंत्रपाठः। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। नमस्ते महोदय। नमस्ते महोदय। प्रणव मुनि। న్యాయ దర్శనంలో 1వ అధ్యాయము 1వ ఆహ్నికం చెప్పుకుంటున్నాము. అందులో ముఖ్యంగా 16 పదార్థాల గురించి, ఒక్కొక్క పదార్థం గురించి విశ్లేషణాత్మకంగా చెప్పుకుంటూ వస్తున్నాము. ఆ 16 పదార్థాలు ప్రమాణ, ప్రమేయ, సంశయ, ప్రయోజన, దృష్టాంత, సిద్ధాంత, అవయవ, తర్క, నిర్ణయ, జల్పవాద, వితండ, హేత్వాభాస, చల, జాతి, నిగ్రహ స్థానానాం తత్వజ్ఞానాత్ నిశ్రేయసాదిగమః అని చెప్పుకున్నాం. కాబట్టి అందులో ప్రమాణం అంటే ఏమిటి, ప్రమేయం అంటే ఏమిటి, సంశయం అంటే ఏమిటి, ప్రయోజనం అంటే ఏమిటి, దృష్టాంతం అంటే ఏమిటి, సిద్ధాంతం అంటే ఏమిటి, అలాగే అవయవం ఏంటి మనం చూస్తున్నాం. ఈ అవయవాలు 5 రకాలు, పంచావయవాలని చెప్పుకున్నాము. అందులో ప్రతిజ్ఞ అంటే ఏమిటి, హేతు అంటే ఏమిటి, ఉదాహరణ అంటే ఏమిటి, ఉపనయనం అంటే ఏమిటి, నిగమనం అంటే ఏమిటి, వాటి యొక్క లక్షణాలు మనం చెప్పుకున్నాము. అలా చెప్పిన తర్వాత అవయవం తర్వాత ఊహ కూడా చెప్పుకున్నాం. అవిజ్ఞాత తత్వే అర్థే కారణోపపత్తితః తత్వజ్ఞానార్థం ఊహ తర్కః. ఒక తెలియని పదార్థం యొక్క ఒక తెలియని పదార్థం అయితే ఉందో దాన్ని తెలుసుకోవడంలో కారణోపపత్తితః అంటే అది తెలియని పదార్థం తెలుసుకోవడం కోసం ఏదైతే మనం విమర్శ, ఊహ, పోహ చేస్తామో అవి కారణపూర్వకంగా అది ఉత్పత్తి కలుతో కారణపూర్వకంగా మనకు తెలుస్తుందన్నమాట. అటు తెలుసుకోవడం కోసం, అవిజ్ఞాతమైన అర్థాన్ని తెలుసుకోవడం కోసం చేసేటు విమర్శ, విచారణ, ఊహాపోహ ఏదైతే ఉందో దాన్ని అటువంటి ఊహాన్ని తర్కం అని చెప్పుకున్నాము. అలా అవయవాల తర్వాత తర్కం చెప్పుకున్నాము. పంచావయవాల తర్వాత తర్కం గురించి చెప్పుకున్నాం. తర్వాత ఇంకొకటి ఏముందంటే తర్కం తర్వాత వచ్చిన పదార్థం నిర్ణయం. ప్రమాణ, ప్రమేయ, సంశయ, ప్రయోజన, దృష్టాంత, సిద్ధాంత, అవయవ, తర్క, నిర్ణయం గురించి చెప్పుకుంటున్నామట. అంటే ఆ నిర్ణయం ఏంటో ఇప్పుడు అదొకటి చూసి తర్వాత దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ ఆహ్నికంలో నిర్ణయం ఒకటి ఇవ్వబడింది. ఇది చూసిన తర్వాత మనం దీంట్లో పంచావయవాల నుంచి దీని యొక్క సారాంశం అంతా కూడా మళ్ళీ ఒకసారి చూద్దాము. ఫస్ట్ ముందు నిర్ణయం ఏంటో చూడండి ఒకసారి, లాస్ట్ ఒక చెప్పేసుకుందాం. కనిపిస్తుందా? నిన్న ఊహ అంటే చెప్పుకున్నాం, అవిజ్ఞాతమైన అర్థాన్ని తెలుసుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, ఊహాపోహ ఉందో అటువంటి ఊహనే తర్కం అని చెప్పుకున్నాము. అది నిన్న చూసాము. ఇప్పుడు అదే క్రమంలో మహోదయ ఏంటండి దర్శతి మహోదయ కనిపిస్తుంది చూడండి, ఇప్పుడు కనిపిస్తుంది. ఏంటంటే ఇక్కడ మనకు నిర్ణయంలో నిన్న సూత్రం ఏం చెప్పబడిందంటే విమృశ్య పక్ష ప్రతిపక్షాభ్యాం అర్థావధారణం నిర్ణయ. సూత్రంలోని అర్థం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. విమృశ్య అంటే విచారించి, విమృశ్య అంటే సంశయం అంటే అక్కడ విచారిస్తాం, విమర్శిస్తాం అనమాట. అందుకే విమృశ్య
పక్ష ప్రతిపక్షాభ్యాం అర్థావధారణం నిర్ణయః. అంటే విచారించి ఏ రకంగా పక్ష ప్రతిపక్షం, ఈ పక్షం ఇలా ఉంది, ఈ ప్రతిపక్షం ఈ రకంగా ఉంది, అట్లా పక్షాన్ని ప్రతిపక్షం రెండింటిని విచారించినప్పుడు ఏదో ఒక అర్థం నిర్ణయించబడుతుందన్నమాట. అందుకే పక్షము ప్రతిపక్షం ద్వారా ఏత అర్థావధానం, ఏత అర్థం నిశ్చయించబడుతుందో దాన్ని నిర్ణయం అని చెప్తున్నాం. ఇది 41వ సూత్రం యొక్క అభిప్రాయము. అదేంటో మనం చూసాం అనమాట. ఓకే, సో సూత్రార్థం స్పష్టమైన కూడా. అంతకన్నా ముందు ఏం చెప్పాము, అవిజ్ఞాత తత్వే అర్థే, ఒక తెలియని పదార్థాన్ని తెలుసుకోవడం కోసం చేసేటువంటి ఊహ అయితే ఉందని తర్కం అని చెప్పుకున్నామంట. అక్కడ కారణపూర్వకంగా తెలుసుకుంటాం, కారణ ఉపపత్తి పూర్వకంగా తెలుసుకుంటాం. ఇక్కడ ఏమంటున్నాం, ఏదైనా ఏదైనా విచారించినప్పుడు విమర్శ సంశయం, సంశయపడినప్పుడు దాంట్లో ఇది అవునా కాదా అని తెలిసినప్పుడు, సంశయం కలిగినప్పుడు మనం విమర్శ చేస్తాం, విచారిస్తామంట. అందుకే విమర్శ ఏ రకంగా పక్ష ప్రతిపక్షాభ్యాం, పక్షంతో ప్రతిపక్షంతో. అప్పుడు పక్షాన్ని ప్రతిపక్షం విచారించినప్పుడు అందులో ఏదో ఒకటి నిర్ణయించబడుతున్నమాట. అందుకే పక్ష ప్రతిపక్షాభ్యం అర్థావధానం, అర్థాన్ని అర్థం యొక్క అవధారణ అంటే నిశ్చయం కలుగుతుందో దాన్ని నిర్ణయం అంటాము అని చెప్పి ఈ మహర్షి గౌతమ మహర్షి యొక్క సూత్రం యొక్క అర్థం ఈ రకం చెప్పుకున్నాము. సో పక్ష ప్రతిపక్ష పూర్వకంగా అయితే అర్థాన్ని నిర్ధారణ చేసుకుంటామో, అవధారణ చేసుకుంటామో దాన్ని నిర్ణయం అని చెప్పుకున్నాం. ఇదే విషయాన్ని వాత్స్యాయన్ భాష్యకారులు ఏమంటున్నారంటే చూద్దాం. అది చూడండి, అందులో అదే విషయాన్ని అర్థం చేసుకోవడం కోసము ఏం చెప్పారంటే స్థాపన అంటే పక్ష అంటే పక్ష స్థాపన. నీ పక్షం నువ్వేమనుకుంటున్నావు, ఈశ్వరుడు ఉన్నా అంటున్నావా, శబ్దం నిత్యమైంది అని ఏదో ఒకటి పక్షం స్థాపించాలన్నమాట. పక్ష స్థాపన. అదే స్థాపన అంటే స్థాపన సాధనం. ఒకదని చెప్పాలంటే స్థాపన అంటే ఒక సాధనం, అంటే నువ్వు ఏది సాధించాలనుకుంటావు, ఏది తెలుసుకోవాలనుకుంటున్నావు. అందుకే స్థాపన అంటే ఏదైతే తెలుసుకోవాలని విషయం ఉందో, ఏదైతే సిద్ధింప చేయాలనుకుంటున్నావో అది సాధన చేస్తామంట, స్థాపిస్తామంట. దాన్ని స్థాపన అంటే సాధనం. స్థాపన అంటే ఏమిటి, సాధనం అని చెప్పామంట. అంటే సాధించుకోవాల్సినటువంటి విషయం, సిద్ధింప చేసుకోవాల్సిన సాధనం అయితే ఉందో దాన్ని సాధన అని చెప్పొచ్చు, లేదా స్థాపన అని కూడా చెప్పొచ్చు అన్నమాట. రెండోది ఏంటి, ప్రతిషేధ అంటే ఉపాలంబ, అంటే ప్రతిపక్షం అయితే ఉందో దాన్ని ఖండించడం. స్థాపన ఆ పదపక్షం అయితే ఉందో దాన్ని ఖండించడం అన్నమాట. దాన్ని ప్రతిషేధ అంటామట. ఏమంటాము, ప్రతిషేధ అంటే పదపక్షం యొక్క ప్రతిషేధం ఏదైతే ఉందో, అంటే వేరే మన పక్షం మన అంటే ప్రతిపక్షంలో ఉండేటువంటి వ్యక్తి యొక్క స్థాపన అని ఇక్కడ ప్రతిషేధ అని చెప్పాం. ప్రతిషేధం ఉపాలంబ అంటే పరపక్షం యొక్క ప్రతిషేధం. పరపక్షం అంటే స్వపక్షం ఒకటి ఉంది, పరపక్షం ఒకటి ఉంది. అంటే నీ పక్షం ఒకటి ఉంది, ఎదుటి వాళ్ళ పక్షం ఒకటి ఉంటుందన్నమాట. అదే పరపక్షం యొక్క ప్రతిషేధం అయితే ఉందో దాన్ని ఉపాలంబం అంటాం. ప్రతిషేధాన్య ఉపాలంబాన్య రెండు ఒకటే. ఇప్పుడు నీ పక్షాన్ని స్థాపించావు, అతని పక్షాన్ని స్థాపించాడు, నీ పక్షం ద్వారా ఇతరుల యొక్క పక్షం ఏదైతే ఉందో ప్రతిజ్ఞ అయితే దాన్ని ఖండించడం, ప్రతిషేధించడం, దాన్ని ఉపాలంబ అంటాం. ఓకేనా. స్థాపన అంటే దాని సాధనం అని చెప్పొచ్చు. అదేవిధంగా ప్రతిషేధ అంటే ఉపాలంబ. స్థాపన ప్రతిషేధ, దీనికి సాధనం ఉపాలంబ అని కూడా చెప్పుకోవచ్చు. పర్యావాస శబ్దాల కింద చెప్పారు అనమాట. ఓకే, సో పదపక్షం యొక్క ప్రతిషేధం అయితే ఉందో దాన్ని ఉపాలంబ లేదా ప్రతిషేధ అని చెప్పొచ్చు. స్థాపన అంటే సాధనం అని చెప్పి చెప్పుకున్నాం. అస్తు తౌ ఈ రెండు స్థాపన ప్రతిషేధ. తౌ సాధనోపలంబవు, సాధన ఉపలంబం అని చెప్పి, స్థాపన సాధనం అని చెప్పాం, ప్రతిషేధాన్ని ఉపలంబ అవి తీసుకున్నారు. తౌ సాధనోపలంబవు, స్థాపనాన్య ఉపలంబాన్య రెండు, స్థాపనాన్య ప్రతిషేధాన్య రెండు ఒకటే. దానికి పర్యావరణ శబ్దంగా స్థాపన అంటే సాధనము, ప్రతిషేధ అంటే ఉపాలంబ, రెండు గుర్తుపెట్టుకోండి, రెండు ఒకటే. అది ఇక్కడ ఇచ్చారు. తౌ సాధనోపలంబవు అంటే పక్ష ప్రతిపక్షాశ్రయవు. ఈ రెండు సాధన ఉపాలంబం ఎలా ఏది మీద ఆధారపడి ఉన్నాయట, పక్ష ప్రతిపక్షాశ్రయవు, ఈ పక్షం మీద ప్రతిపక్షం మీద ఆశ్రయపడి ఉన్నాయట. ఈ సాధనం అనేది ఉపాలంబనం అనేది ఎవరి మీద ఆధారపడినాయి, పక్ష ప్రతిపక్షాశ్రయవు, పక్షం మీద ప్రతిపక్షం మీద ఆశ్రయించి ఉన్నాయట. ఏ రకంగా అంటే వ్యతిశక్తౌ అనుబంధేన ప్రవర్తమానౌ పక్ష ప్రతిపక్షం ఇత్యుచ్యతే. అంటే వ్యతిశక్తౌ అనుబంధేన, వ్యతిశక్త పరస్పర విధంగా కలిసిమెలిసి ఉన్నాయన్నమాట. అంటే ఈ రెండింటికి కూడా అనుబంధంగా ఉన్నాయట. పక్ష ప్రతిపక్షం అంటే ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలి అంటే దాన్ని ఇది అవునా కా తెలుసుకోవాలి, రెండు పక్షము తెలుసుకోవాలి, ప్రతిపక్షము తెలుసుకోవాలి. రెండు తెలుసుకున్నప్పుడు ఒకటి నిర్ణయించుకోగలుగుతాం. రెండిట్లో అంటే
రెండు ఉన్నప్పుడే రెండిటి యొక్క విభాగం ద్వారా రెండింటి వేరు తెలుసుకున్నప్పుడు ఇది అవును ఇది కావాలి యథార్థంగా తెలుసుకున్నామట. అందుకే పక్ష ప్రతిపక్షాశ్రయం అంటే ఏ రకంగా అంటే వ్యతిశక్తం అనుబంధం, ఈ రెండు కూడా వ్యతిశక్తంగా అనుబంధంగా ఉన్నాయన్నమాట. రెండు పరస్పర ఒకటి అంటే ఒకే స్థానం ఒకే పదార్థంలో ఒకే వస్తువులో రెండు గుణాలు ఉన్నాయి, రెండు ధర్మాలు ఉన్నాయి. ఒకే ఇప్పుడు ఆత్మ ఉంది, ఆత్మ అంటే నిత్యమైందే అనిత్యమైంది. ఆత్మ ఒకటే, ఆత్మ ద్రవ్యము ధర్మి ఒకటే, అది నిత్యమైందే అనిత్యమైంది మనకు రెండు విద్యుత్ ధర్మాలు కనిపిస్తున్నాయట. అలాగా అవి రెండు ఏదైనా ఆధారపడినాయి, పక్ష ప్రతిపక్ష పక్షం ప్రతిపక్షం ఆధారపడి ఉందంట. ఆ ద్రవ్యాన్ని నిరూపించాలంటే ఈ రెండు ఆధారపడే మనం దాన్ని నిరూపించుకోగలుగుతాం. ఈ రెండు ధర్మాలు పరస్పరం ఏ విధంగా ఉన్నాయి, వ్యతిశక్తం అనుబంధేన, రెండు పరస్పర అనుబద్ధంగా ఉన్నాయన్నమాట. ఇది అవును కాదని చెప్పి రెండు ఉన్నాయి, రెండు రకాల సంశయం వస్తుంది మనకు. కాబట్టి వ్యతిశక్తం అనుబంధేన ప్రవర్తమానం అని అనుబంధంగా ఉంటే ప్రవృత్తం అవుతున్నాయి. అంటే ఆత్మ విషయంలో ఇది ఆత్మ నిత్యమైంది, ఆత్మ అనిత్యమైంది, రెండు మనకు సందిగ్ధాన్ని ఉత్పన్నం చేస్తున్నాడు. అందుకే రెండు ప్రవృత్తం అవుతున్నాయి. కాబట్టి దాన్నే ఏం చెప్పా, పక్ష ప్రతిపక్ష విత్తి ఉచ్యతే. ఈ రకంగా ఒకే ధర్మంలో ఒకే ధర్మీలో అంటే ఒకే ధర్మీ రెండు పదార్థాలు విరుద్ధంగా ఉంటే అప్పుడు పక్ష ప్రతిపక్షం మీద ఆధారపడి ఉంటాయి. అందుకే పక్ష ప్రతిపక్షం ఇది ఉచ్యతే, దాన్ని పక్ష ప్రతిపక్షం అని చెప్పి చెప్పుకుంటాం. ఈ పక్ష ప్రతిపక్షం ద్వారా అర్థావధానం మనకు కలుగుతుంది అది చెప్పాడు. ఆ పక్ష ప్రతిపక్షం ఇది ఉచ్యతే, పక్షము ప్రతిపక్షం చెప్పుకున్నాం. అప్పుడు ఏమవుతుంది, పక్షం ప్రతిపక్షం రెండు ఒకే విషయంలో ఒకే ద్రవ్యంలో రెండు పదార్థాలు ఉన్నప్పుడు రెండు రకాల సంశయం ఉన్నప్పుడు ఏమవుతుంది, తయోహ అన్యతరస్య, కింద చూడండి, తయోహ అన్యతరస్య అంటే అన్నిట్లో ఏదో ఒక దానికి నివృత్తి. ఇప్పుడు పక్షము ప్రతిపక్షం ద్వారా మనం విమర్శ చేసినప్పుడు విచారించినప్పుడు ఏమవుతుంది, తయోహ అన్యతరస్య అందులో ఏదో ఒక దానికి నివృత్తి, అందులో ఒకటి నివృత్తం అవుతుంది అంటే అది నిషేధించబడుతుంది. అంటే ఏకతరస్య అవస్థానం అవశ్యం భావి, ఒకటి నివృత్తమైంది అనుకోండి, ఒకటి నిషేధించబడింది అనుకోండి, అప్పుడేమవుతుంది, ఏకతరస్య అవస్థానం, ఒక దానికి మాత్రం అవస్థానం అవశ్యం భావి కలుగుతుంది. రెండు ఉన్నాయి, పక్షము ప్రతిపక్షం రెండు ఉన్నాయి. పక్షాన్ని ప్రతిపక్షాన్ని విభాగంగా తెలుసుకున్నప్పుడు అది ఒకటి నిర్ణయించబడుతుంది, అంటే ఒకటి నిషేధించబడుతుంది, ఒకటి స్థాపించబడుతున్నమాట. అందుకే తయో అన్యతరస్య నివృత్తి, ఒకటే నివృత్తం అవుతుంది అంటే నిషేధించబడుతుంది. ఏకతరస్య ఒక పక్షంలో మాత్రము స్థానం, ఏకతరస్య అవస్థానం అవస్థాపించబడుతుంది, అది అవశ్యం భావి, ఖచ్చితంగా ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సత్యం అసత్యం ఏదో ఒకటే ఉంటుంది, రెండు ఉండవు అనమాట. అందుకే ఏకతరస్య అవస్థానం అవశ్యం భావి, ఒకటి మాత్రము అది అవశ్యంగా నిశ్చయించబడుతుంది. దాన్ని ఇక్కడ అటువంటి యస్య అవస్థానం తస్య అవధారణం నిర్ణయ, ఏదైతే అవస్థాపన చేయబడిందో, ఏదైతే దీంట్లో ఒకటి మనం నిర్ణయించుకున్నామో అదే ఇక్కడ నిర్ణయంగా తీసుకుంటాం. అందుకే యస్య అవస్థానం, ఏదైతే అవస్థాపన చేయబడిందో, ఏదో స్థాయిగా నిలబడిందో, తస్య అవధారణం దాని యొక్క అవధారణనే నిర్ణయ, దాని నిర్ణయం అంటామని చెప్పి మహర్షి వాత్స్యాయన ఆయన భాషని ఈ రకంగా నిర్ణయానికి పరిభాష ఈ రకంగా చెప్పారన్నమాట, లక్షణం. ఓకేనా, అస్తు. ఇప్పుడు పూర్వపక్షి ఒక సందేహాన్ని ఉత్పన్నం చేస్తున్నాడు. ఏం ఉత్పన్నం చేస్తున్నాడు చూడండి, నా ఇదం పక్ష ప్రతిపక్షాభ్యాం అర్థావధారణం సంభవతి ఇది. నా ఇదం పక్ష ప్రతిపక్షాభ్యాం అర్థావధారణం సంభవతి ఇది అంటే పక్షము ప్రతిపక్షం అర్థక అవధానం కాదు. ఎలా అవుతుందండి, రెండిట్లో ఏదో ఇక్కడ, ఎందుకంటే రెండిట్లో నువ్వేమంటావు, పక్ష ప్రతిపక్షాభ్యాం అర్థావధానం, పక్షము ప్రతిపక్షం అర్థం నిర్ణయించబడుతుంది అంటున్నావు. ఇక్కడ పక్షము ప్రతిపక్షం రెండు ఎలా నిర్ణయించబడుతుంది, నువ్వేం చెప్పే పైన తయో అన్యతరస్య నివృత్తి ఏకతరస్య అవస్థ అని చెప్పి, అంటే ఒకటేమో నివృత్తం అవుతుంది, ఒకటి స్థాపించబడుతుంది అంటావు. అంటే ఏదో ఒకటి దాని తెలుస్తున్నామట. అర్థం యొక్క అవధారణ అనేది ఏదైతే అవస్థాపన చేయబడిందో దాని ద్వారానే మన నిర్ణయం వస్తున్నామట. నువ్వేమంటున్నావు, పక్ష ప్రతిపక్షాభ్యాం సూత్రం చూపిస్తున్నాట, పక్ష ప్రతిపక్షం అర్థావధానం అంటున్నావు. పక్షము ప్రతిపక్షం రెండిట్ల ద్వారా నీకు అర్థం యొక్క నిర్ణయం చేయబడుతుంది అంటున్నావు. ఇది యుక్తి సంగతం కాదని పూర్వపక్ష అడుగుతున్నామట. ప్రశ్న వేస్తున్నాడు, నా ఇదం పక్ష ప్రతిపక్ష అర్థావధారణం సంభవతి ఇది, అది సంభవిస్తుంది. రెండిట్లో ఎప్పుడు సంభవించదు, ఎందుకంటే ఆడ ఒకదానితో సంభవిస్తుంది. అర్థం యొక్క నిర్ణయం అనేది ఒకదాని ద్వారా సంభవిస్తుంది, రెండు ద్వారా సంభవించడం లేదు అని పూర్వపక్షి ఇక్కడ ప్రశ్నించామట. ఎందుకంటే ఏకోహి ప్రతిజ్ఞాతం అర్థం హేతుత స్థాపయతి అంటే ఒకే విషయాన్ని ఒకే అర్థనే ఏది తెలిసిన అర్థం అవుతుందో, ఏకోహి ప్రతిజ్ఞాతం అర్థం, మనకి ఏ విషయం తెలిసిందో ఆ విషయం పట్లనే హేతువుగా ప్రస్తావిస్తామట.
ప్రతిజ్ఞాతం అర్థం ఏ విషయం తెలుసో, అంటే ఏ ద్రవ్యం యొక్క అర్థం తెలుసో హేతుతః స్థాపయతి, దాన్ని హేతుపూర్వకంగా స్థాపిస్తాము. అంటే ఏ పదార్థము ఏ వస్తువు యొక్క అర్థం మనకు తెలుసో దాన్ని హేతుపూర్వకంగా స్థాపిస్తామట. ప్రతిసిద్ధం చ ఉద్ధరతి, ప్రతిసిద్ధం చ ఉద్ధరతి ద్వితీయస్య. అలాగే ద్వితీయస్య చ ప్రతిసిద్ధం అంటే ఉద్ధరతి, ద్వితీయస్య చ ఉద్ధరతి అంటే ద్వితీయ పక్షం అయితే దాన్ని ఖండిస్తాం. ఇప్పుడు మన పక్షం స్థాపించామంటే వేరే వాళ్ళ పక్షం ఖండించబడినట్టు అంటే నిషేధించబడినటువంటి. అందుకే ద్వితీయస్య ప్రతిసిద్ధం అంటే దాన్ని ఉద్ధరతి అని, ద్వితీయ పక్షాన్ని ఉద్ధరిస్తాం అంటే నిషేధిస్తామని అర్థం ఇక్కడ. అంటే ఏకోహి ప్రతిజ్ఞాతం అర్థం, ఏదైతే మనకు తెలిసిన అర్థం అయితే ఉందో దాన్ని హేతుపూర్వకంగా స్థాపిస్తామో, ద్వితీయ పక్షం అంటే మనకి విపరీత పక్షం ఏదైతే ఉందో దాన్ని ప్రతిసిద్ధం అంటే ఉద్ధరతి, దాన్ని నిషేధిస్తాము. అంటే ద్వితీయేన స్థాపనా హేతు ప్రతిసిద్ధ్యతే అంటే రెండో వ్యక్తి ద్వారా ప్రతిద్వంద్వి ద్వారా స్థాపించినటువంటి హేతు అయితే ఉందో అది ప్రతిషేధించబడుతుంది. నీ పక్ష స్థాపన చేసినప్పుడు అది ఒకటి నిషేధించబడుతుంది అంటే ప్రతిషేధించబడుతుంది. అందుకే ద్వితీయేన అంటే స్థాపన హేతు ప్రతిసిద్ధ్యతి, అతడు హేతు ప్రస్తావించడం అది కూడా ఖండించబడుతుంది. తస్య ఏవ ప్రతిషేధ హేతుశ్చ ఉద్రియతే, తస్యైవ ప్రతిషేధ హేతుశ్చ ఉద్రియతే. కాబట్టి ఆ ద్వితీయ పక్షంలో విపరీత పక్షంలో ఉన్నటువంటి వ్యక్తి ఏదైతే ఉన్నదో అతని యొక్క హేతునిది ప్రతిషేధించబడుతుంది. అంటే సా నివర్తతే, అది నివృత్తం అయిపోతుంది, అంటే ఒక పక్షం నివృత్తం అయిపోతుంది. తస్య నివృత్తౌ, అది నివృత్తమైనప్పుడు, దానికి నివృత్తమైనప్పుడు ఏమవుతుంది? తస్య నివృత్తౌ యో అవతిష్టతే, ఏదైతే మిగులుతుందో, యో అవతిష్టతే తేన అవధారణం నిర్ణయ, ఏదైతే మిగులుతుందో దాని ద్వారా ఏదైతే అర్థావధానం, అర్థం యొక్క అవధారణ కలుగుతుందో నిశ్చయించబడుతుందో అదే నిర్ణయము అని చెప్పి సిద్ధాంతి ఒకసారి ఈ రకంగా ప్రస్తావించాడు అన్నమాట. దానికి సమాధానం లేదంటే రెండిట్ల ద్వారా అర్థం అవధానం కాదు, ఏదో ఒక దాని ద్వారా అర్థ అవధానం అవుతుందంటే కరెక్టే అండి. ఆ రెండు ఉన్నప్పుడే కదా మనం ఇది అవును ఇది కాదు అని చెప్పి రెండింటి విభాగపూర్వకంగా తెలుసుకున్నప్పుడే మనకు ఒకటి నిర్ణయించబడుతున్నాం అన్నమాట. అది ఒకటే ఉందనుకోండి మనకి ఎలా నిర్ణయించబడుతుంది అవునా కాదని చెప్పి. కాబట్టి ఇక్కడ ఏదైతే అర్థావధానం ఉందో మనము ద్వితీయైన స్థాపన హేతు ప్రతిషిద్ధ్యతి అంటే మనం పూర్వపక్షి స్థాపిస్తున్నామంటే ఒక పక్షం స్థాపి రెండో పక్షం అది కాదు అని చెప్పి నిషేధిస్తున్నాము. కాబట్టి ఆ రకంగా పక్ష ప్రతిపక్షాన్ని విమర్శించినప్పుడే అది మనకు అర్థం యొక్క అవధాన నిశ్చయించబడుతుంది, ఒకటి ఖండించబడుతుంది. ఒకటే ఉందనుకోండి అలా అనుకుంటే అది నిర్ణయించబడదు. కాబట్టి తస్య నివృత్తం, ఒకటి నివృత్తమైనప్పుడు యో అవతిష్టతే, ఏదైతే నిర్ణయించబడుతుందో నిశ్చయించబడుతుందో అదే తేన అవధానం నిర్ణయ, అదే అవధానమే నిర్ణయం కింద చెప్పుకోవాలి అని చెప్పి దానికి సమాధానం సిద్ధాంతి దగ్గర చెప్పారు. ఓకే, ఇలా చెప్పిన తర్వాత నెక్స్ట్ విషయం చెప్తున్నా అంటే ఉభాభ్యాం ఏవ అర్థావధారణం ఇత్యాహ, అది విషయం ఇక్కడ అక్కడ పూర్వపక్షి దగ్గర ప్రస్తావించడాన్ని పూర్వపక్షి ముందు ప్రస్తావించామట. అంటే ఒకటి స్థాపించబడుతుంది, ఒకటి నిషేధించబడుతున్నమాట. కాబట్టి ఏదో ఒకదాని ద్వారా అర్థము అవధారణ కలుగుతుంది. అంటే ఒకటి నివృత్తమైనప్పుడు ఏదైతే మిగులుతుందో దాని ద్వారా అర్థము తెలుస్తుంది, నిర్ణయించబడుతుంది. నువ్వు ఎందుకు అంటున్నావు పక్ష ప్రతిపక్ష పక్షము ద్వారా ప్రతిపక్షం రెండింటి ద్వారా అర్థావధారణ నిర్ణయం చెప్పి అని ఈ పై పేరాగ్రాఫ్ అంతా పూర్వపక్షి యొక్క విషయం అట. కింద సిద్ధాంతం చెప్తున్నాడు ఇక్కడ ఉభాభ్యాం ఏవ అర్థావధారణం ఇత్యాహ. ఏంటి ఉభాభ్య అంటే పక్ష ప్రతిపక్షం ద్వారా అర్థం యొక్క అవధారణ చేయబడుతుంది, ఒకే పక్షం ద్వారా కాదు. పూర్వపక్షి ఒకే పక్షం ద్వారానే మనకు నిర్ణయించబడుతుంది, రెండు పక్షాల ద్వారా కాదు అని చెప్పామన్నమాట. ఇది ప్రశ్న అర్థమైన అందరికీ ఏ దగ్గర ప్రస్తావించారో పూర్వపక్ష అభిప్రాయం ఏంటంటే ఆడ సూత్రంలో పక్ష ప్రతి అంటే మన పక్షము ఎదుటి వాళ్ళ పక్షం రెండిట్ల ద్వారా అర్థం నిర్ణయించబడుతుంది అంటున్నాడు. అలా ఎలా అండి? ఒకటే ద్వారా ఏదో ఒకటి ద్వారా మనం నిర్ణయం చేసుకుంటున్నాం. అది ఎలా అంటే నువ్వు పక్షం స్థాపించినప్పుడు ఎదుటి వాళ్ళ పక్షం ప్రతిషేధించబడుతుంది అంటే అది నివృత్తమైనప్పుడు ఏదైతే మిగిలిందో అదే ఒక దాని ద్వారా మనకు అర్థం కలుగుతుంది, ఒక దాని ద్వారా అర్థం నిర్ణయించబడుతుంది. నువ్వు రెండు ఎందుకు అంటున్నావు అని అడిగినప్పుడు దానికి సమాధానం చూడండి. ఉభాభ్యాం ఏవ అర్థావధారణం ఇత్యాహ, రెండిట్ల ద్వారా అర్థం యొక్క అవధారణ కలుగుతుంది అని ఇక్కడ కొటేషన్ రూపంలో వాక్య రూపంలో ఇచ్చారు. ఏంటండి నిరుక్తం అని చెప్పారు కదా, అంటే
ఇంతకుముందు నిరుక్తం అని చెప్పారు కదా ఒకటి, నిరుక్తం చెప్పామా? ఒకటి స్థాపితం అవుతుంది, దానివల్ల నిరుక్తం తెలుస్తుంది అని ఏదో అన్నారు కదా. నివర్తతే చెప్పారు. సా నివర్తతే ఒకటి నిషేధించబడుతుంది, తొలగిపోతుంది. నివర్తతే. ఓకే, సా నివర్తతే తస్య నివృత్తం. అది నివృత్తమైనప్పుడే యో అవతిష్టతే కింద ఇచ్చారు పైన భాషల్లో. సహా నివర్తతే అంటే ఏదైతే మనం పరిశీలించామో అది అది నివృత్తం అయిపోతుంది, తొలగిపోతుంది అన్నమాట. తస్య నివృత్తం, అది నివృత్తమైనప్పుడు యో అవతిష్టతే ఏదైతే మిగులుతుందో తేన అవధానం, దాని ద్వారా అవధారణ కలుగుతుంది. అదే నిర్ణయము. తేన అవధానం నిర్ణయ, ఏదైతే అవధానించబడుతుందో నిశ్చయించబడుతుందో అది నిర్ణయము అని చెప్పి చెప్పుకున్నాం. అస్తు. చూడండి, కయాయుక్త్యా ఏ యుక్తి ప్రకారంగా నువ్వు రెండిట్ల ద్వారా పక్ష ప్రతిపక్ష అర్థావధానం అవుతుంది. కయాయుక్తి ఏ యుక్తి ప్రకారంగా అడిగినప్పుడు దానికి సమాధానం ఏకస్య సంభవో ద్వితీయస్య అసంభవ. అంటే ఏదో ఒకటే సంభవిస్తుంది, రెండోది అసంభవంగా ఉంటుంది. అది ఏది సంభవము ఏది అసంభవం మనకి అది గుర్తించాలి, అది పరీక్షించాలి. ఆ పరీక్షణ ఆ సంశయం కలిగింది కాబట్టి విమర్శిస్తాం అట. విమర్శించాలంటే మనకు ఖచ్చితంగా రెండు పక్షాలు ఉండాలి. ఒకే పక్షంలో మనం విమర్శించలేం కదా. పక్షము ప్రతిపక్షం రెండు ఉంటే విమర్శన కలుగుతున్నాం అంట. ఇప్పుడు ప్రతిజ్ఞానం ఒకటే ఉన్నప్పుడు దానికి ప్రతిద్వంద్వంగా ఏది లేనప్పుడు దానికి సంశయం ఉంటుంది. కాబట్టి ఒకటే ఉన్న దానికి సంశయం ఉండేమాట. కాబట్టి ఇక్కడ కయ ఏ యుక్తి ప్రకారం అంటే ఏకస్య సంభవో ద్వితీయస్య అసంభవ, ఒకటి సంభవం ఇస్తుంది, ఒకటి అసంభవంగా ఉంటుంది. తౌ ఏతౌ సంభవ అసంభవౌ విమర్శం సహా నివర్తయత ఉభయ అసంభవే. అంటే తౌ ఏతౌ సంభవ అసంభవ విమర్శం సహా నివర్తయత అంటే అన్నిటిలో సంభవం ఒకటి సంభవంగా ఉంటుంది, ఒకటి అసంభవంగా ఉంటుంది. అది ఎలా తెలుసు? విమర్శం సహా నివర్తయత. ఇది సంభవమా ఇది అసంభవమా అనేది విమర్శాపూర్వకంగా అది తెలుస్తున్నమాట. లేదా ఉభయ అసంభవే నివర్త అంటే ఉభయ సంభవే. ఒకవేళ ఉభయ రెండిట్లో ఉభయ సంభవే. ఒక్క నిమిషం. ఇదానీం తా ఏతో వదనీయమా తౌ ఏతో వదనీయమా మహోదయ? తౌ ఏతౌ అండి. తౌ ఏతౌ సహ తౌతే అంటాం కదా. తౌ ఏతౌ ఒక సంధి వల్ల అది వచ్చిందట. తౌ ఏవంటివి? సంభవము అసంభవం రెండుగా, అందుకే తౌ అంటున్నాం. తౌ ఏతౌ అంటే ఈ రెండు. తౌ అంటే ఈ రెండు అని అర్థం. తౌ ఏతౌ ఈ రెండు. అవగతం మహోదయ. ఏకస్య సంభవ ద్వితీయస్య అసంభవ. తౌ ఏతౌ సంభవ అసంభవౌ విమర్శం సహా నివర్తయత. విమర్శపూర్వక అంటే ప్రవృత్తమవుతా అంటే వీటిని దూరం చేసుకోవచ్చు అన్నమాట. అంటే సంభవ అసంభవం విమర్శ చేసినప్పుడు ఏమవుతుంది? నివర్తయత అంటే అవి విమర్శించినప్పుడు ఏమో తెలిసేది ఇది సంభవమైంది ఇది అసంభవమైంది చెప్పి. అందుకే అప్పుడు విమర్శం సహా విమర్శతోటి నిర్ణయత నిర్ణయించబడతా అంటే అందులో ఒకటి తొలగిపోతుంది నిర్ణయించినప్పుడు. ఉభయ సంభవే ఉభయ సంభవే ఉభయ అసంభవేతు అనివృత్త విమర్శ అయితే. ఒకవేళ అనుకున్నాం ఉభయ సంభవే ఇది పులిస్టాప్ నివర్తయత, ఇక్కడ పులిస్టాప్ పెట్టుకోండి. ఈ ఉభయ సంభవేత పులిస్టాప్ ఉన్నమాట. విమర్శం సహా నివర్తయత అనేది మనకు పులిస్టాప్ ఇక్కడ రావాలన్నమాట. ఓకేనా, అది ముందుకు వచ్చేసింది. అస్తు. ఉభయ సంభవే ఉభయ అసంభవే. మళ్ళీ చూడండి, ఇది ఉభయ సంభవే ఉభయ అసంభవేతు అనివృత్త విమర్శ అయితే. ఇక్కడ ఉభయం రెండు సంభవం ఉన్నాయనుకోండి, లేదు రెండు పూర్తిగా సంభవించాయి లేదా రెండు పూర్తిగా సంభవించాయి, రెండు లేవు. అది ఉభయ రెండు కూడా సంభావన యుక్తంగా ఉన్నాయి, లేదా రెండు సంభావన యుక్తంగా లేవు. అప్పుడు ఏమన్నా అనుకోండి అక్కడ విమర్శ కూడా ఉండదన్నమాట అక్కడ. అందుకే అప్పుడు ఏం చెప్పారు ఇక్కడ? ఉభయ సంభవే ఉభయ అసంభవేతు అనివృత్త విమర్శ అంటే విమర్శ నివృత్తం అయిపోతున్నాడు. అక్కడ విమర్శ ఉండదు మనకు. రెండు సంభవంగా ఉన్నాయనుకోండి అక్కడ మనం సందేహించాల్సిన అవసరం లేదు. రెండు అసంభవంగా ఉన్నాయనుకో, సంభవం లేదనుకోండి అక్కడ విమర్శ అనేది ఉండదన్నమాట. ఎక్కడ ఉంటుంది? ఒకటి సంభవము ఒకటి అసంభవముగా ఉంటేనే ఒకటి ఉంటుంది ఒకటి లేదన్నప్పుడు మనకు సంశయం ఏర్పడుతుంది. ఆ రెండింటిని విమర్శించినప్పుడు మనకి ఇది ఉంది లేదని చెప్పి ప్రత్యక్షంగా మనం నిర్ధారించినప్పుడు అది ఒకటి ఏదైతే మిగులుతుందో అది మనం నిర్ణయించుకుంటాం. ఎప్పుడైతే రెండు సంభవించాయి అక్కడ సమస్య లేదు, రెండు అసంభవించాయి సంభావన లేదు రెండింటికి
అప్పుడు సమస్యలు విమర్శ ఉండమాట. అందుకే చెప్పారు ఇక్కడ ఉభయ సంభవే ఉభయ అసంభవేతు అనివృత్త విమర్శ. అక్కడ నివృత్తం అయిపోతుంది, నివృత్తం అని ఉండదు అన్నమాట. ఓకేనా, అక్కడ రెండు సంశయం విమర్శకి అవకాశం ఉండదు. అందుకే విమర్శ అనివృత్త, అది నివృత్తం కాదు, అంటే అక్కడ సమస్య లేదు. కాబట్టి విమర్శ్య ఇది అనే పద సూత్రం, విమర్శ పదం ఉందో అది చెప్తున్నాడు. విమర్శ్య అయితే విమర్శం కృత్వ, విమర్శం అంటే విచారించి, ఆలోచించి, సంశయించి. సో అయం విమర్శ అంటే పక్ష ప్రతిపక్షౌ అవద్యోత్య, అంటే పక్షాన్ని ప్రతిపక్షాన్ని అది ఉల్లేఖించి దాన్ని జోడించి, పక్ష ప్రతిపక్షౌ అవద్యోత్య అంటే దాన్ని ఉద్దేశించి అలా చెప్పుకోవచ్చు. పక్ష ప్రతిపక్షో అవద్యోత్య న్యాయం ప్రవర్తయతి ఇది ఉపాదీయతే. పక్ష ప్రతిపక్షో అవద్యోత్య న్యాయం ప్రవర్తయతి ఇది ఉపాదీయతే. ఇది ఉపాదీయతే ఇది ప్రవర్తయతి ఇది ఉపాదీయతః ఇది అని చెప్పి ఇక్కడ వాక్యాన్ని పూర్తి చేశాట. సో అయం విమర్శ అనేది పక్ష ప్రతిపక్షని ఉద్దేశించే న్యాయం ప్రవర్తయతి ఇది ఉపాదీయతే. ఇప్పుడు న్యాయం, ఇప్పుడు న్యాయం అంటే ప్రమాణం, న్యాయం అంటే చెప్పుకున్నాం అర్థ పరీక్షే ప్రమాణే అర్థ పరీక్షణం న్యాయ, ప్రమాణై అర్థ పరీక్షణం న్యాయ, ప్రమాణపూర్వకంగా అర్థాన్ని నిర్ణయించుకున్నప్పుడు న్యాయం అంటామంట. ఇక్కడ మనకు న్యాయం ఎప్పుడు వస్తుంది, పక్ష ప్రతిపక్ష అవద్యోత్య వాటిని రెండింటిని ఉద్దేశించే న్యాయం ప్రవర్తయతి. అప్పుడు న్యాయం అంటే ప్రమాణం అనేది మనకు ప్రమాణ అర్థ పరీక్షణం అని చెప్పి కదా, ప్రమాణపూర్వకంగా అర్థాన్ని పరీక్షించవచ్చు అన్నమాట. అందుకే న్యాయం ప్రవర్తయతి ఉపాదీయతః ఇది అని చెప్పి ఇక్కడ చెప్పండి. అంటే పక్ష విమర్శ ఎప్పుడవుతుంది, పక్షము అంటే కనీసం విమర్శించాలి, విచారణ, రెండు పక్షాలు ఉండాలి. స్వపక్షము ప్రతిపక్షం ఉన్నప్పుడే మనకు ఏదైనా వాద వివాదం జరుగుతుంది, ఏదైనా విచారణ జరుగుతుంది అన్నమాట. అందుకే విమర్శ అంటే దాన్ని ఇక్కడ ఉల్లేఖించి చెప్పేసి, సో అయం విమర్శ పక్ష ప్రతిపక్ష అవద్యోత్య న్యాయం ప్రవర్తయతి ఇది ఉపాదీయతే ఇది అని చెప్పి చెప్పుకున్నమాట. ఏతచ్చ విరుద్ధ ధర్మయోరు ఏక ధర్మిస్తయోరు బోద్ధవ్యం. ఏతచ్చ విరుద్ధ ధర్మయోరు ఏక ధర్మిస్తయోరు బోద్ధవ్యం. రెండు ఈ రకంగా విరుద్ధ ధర్మాలు ఉన్నప్పుడు విరుద్ధ ధర్మయోరు ఏక ధర్మిస్తయోరు బోద్ధవ్యం. ఆ రెండు విరుద్ధ ధర్మాలు కూడా ఎక్కడున్నాయి, ఒకే ధర్మిలో ఉన్నాయి. ఇప్పుడు శబ్దం ఏంటి, ఉత్పన్నమవుతుంది, శబ్దం ఏంటి, అనుత్పన్నమవుతుంది. ఈ ఉత్పత్తి ధర్మం అనేది అనుత్పత్తి ధర్మం అనేది రెండు ఎక్కడున్నాయి, రెండు ఆ శబ్దంలో ఉన్నాయి. ఉత్పత్తి ధర్మము అనుత్పత్తి ధర్మం ఎక్కడున్నాయి, ఆ కుండలో ఉన్నాయి. ఇప్పుడు కుండ ఉత్పన్నం అవుతుంది, కుండ నష్టం అవుతుంది, రెండు ఉన్నాయి కదా. అంటే ఒకే ద్రవ్యంలో ఒకే పదార్థంలో రెండు ధర్మాలు ఎక్కడైతే ఉంటాయో అది చెప్తున్నాడు. ఏతచ్చ విరుద్ధ ధర్మయోరు ఏక ధర్మిస్తయోరు బోద్ధవ్యం. ఒకే ధర్మిలో, ధర్మి అంటే గుర్తుపెట్టుకో, ద్రవ్యం, ధర్మి అంటే ద్రవ్యం. ఆ ద్రవ్యంలో ఉత్పత్తి ధర్మం ఉంటుంది, అనుత్పత్తి ధర్మం ఉంటుందన్నమాట. అంటే ఎక్కడైతే ఉత్పత్తి ధర్మము అనుత్పత్తి ధర్మం ఉంటుందో అది ధర్మి. ఎక్కడైతే ఉంటుందో, ఏవైతే ఉంటాయో అవి ధర్మం. రెండు ధర్మాలు ఎందులైతే ఉంటాయో అది ధర్మి, ఆ ధర్మాలును ధర్మం అంటామంట. ఓకేనా. సో ధర్మి ధర్మం అంటే ఉత్పత్తి ధర్మము అనుత్పత్తి ధర్మం అనే ధర్మాలు, రెండు ధర్మాలు. ఆ రెండు ధర్మాలు ఎక్కడ ఉంటాయి, ద్రవ్యంలో ఉంటాయి, వస్తువులో ఉంటాయి, పదార్థంలో ఉంటాయి. అది ఇక్కడ ఏతచ్చ విరుద్ధ ధర్మయోరు ఏక ధర్మిస్తయోరు బోద్ధవ్యం. ఒకే ధర్మిలో ఉంటాయి ఆ రెండు విరుద్ధ ధర్మాలు అనేటివి ఒకే ధర్మిలో ఉంటాయి, అంటే ఒకే వస్తువులు ఒకే పదార్థంలో ఉంటాయి. ఎత్రతు ధర్మి సామాన్యగతో విరుద్ధౌ ధర్మౌ హేతుతః సంభవతః తత్ర సముచ్చయః. ఎక్కడైతే ధర్మిలో సామాన్యగతో విరుద్ధ ధర్మం అంటే ఒకే ధర్మి, ఇప్పుడు శబ్దం ఉంది, శబ్దంలో ఉత్పత్తి ధర్మత్వం ఉంది, అనుత్పత్తి ధర్మం ఉంది, లేదా ఆత్మ ఉంది, ఆత్మ నిత్యమైంది అనిత్యమైంది అని ఒకే పదార్థంలో ఒకే ఆత్మ జీవాత్మలో రెండు రకాల విరుద్ధమైన ధర్మాలు వస్తున్నాయి అన్నమాట. అది ఇక్కడ చెప్తున్నాడు. ఎట్రతు ధర్మి అంటే ఆత్మ కావచ్చు, ద్రవ్యం కావచ్చు, శబ్దం కావచ్చు. సామాన్యగతో విరుద్ధ ధర్మం అంటే సామాన్యంగా ఉత్పత్తి ధర్మం అని అనుత్పత్తి ధర్మం అనేది రెండు సామాన్య విరుద్ధ ధర్మాలు హేతుతః సంభవత హేతువుగా సంభవిస్తున్నాయన్నమాట. అక్కడ తత్వ సముచ్చయ అంటే అది రెండు కలిసి ఒకే ద్రవ్యంలో కనిపిస్తున్నాయి, అంటే ధర్మిలోనే కనిపిస్తున్నాయి. అంటే శబ్దంలోనే ఉత్పత్తి ధర్మం ఉంది, శబ్దంలోనే అనుత్పత్తి ధర్మం ఉంది. ఇది సముచ్చయపూర్వకంగా సంభవిస్తున్నాయట. అందుకే విరుద్ధో ధర్మం హేతుతః సంభవతః తత్వ సముచ్చయ, అది సముచ్చయం. అంటే ఈ సముచ్చయం అని రెండు కలిసి ఆ ధర్మిలో చూపిస్తున్నామట, ఆ ద్రవ్యంలో చూపిస్తున్నాం అనమాట. కాబట్టి హేతుతో అర్థస్య తథా భావోపపత్తే,
హేతుతః అర్థస్య తథా భావోపపత్తే. అంటే హేతుపూర్వకంగా మన అర్థాన్ని మనం చూపిస్తున్నాం. తథా భావోపత్తి, దాని భావనాత్మకంగా చూపిస్తున్నాం అట. రెండు ధర్మాలను ఒకే ద్రవ్యంలో సముచ్చయాత్మకంగా రెండు చూపిస్తున్నామట. కానీ యథా ఏ రకంగా అంటే దానికి ఉదాహరణ ఇచ్చానమాట. క్రియావత్ ద్రవ్యమితి అంటే క్రియ అనేది ద్రవ్యంతో యుక్తమేనట. ఏంటి, ఒక ద్రవ్యం అన్నామంటే ఖచ్చితంగా సత్తాత్మకమై ఉంటున్నామట. దానికి ఒక అస్తిత్వం అంటూ ఉంటున్నామట. అంటే అస్తిత్వం ఉందంటే దానికి గతి ఉంటున్నామట. గతి లేకుండా మనం దానికి అస్తిత్వం చెప్పం, ద్రవ్యం అని చెప్పామట. ఏదైతే గతిమానంగా ఉంటుందో, చలాయమానంగా ఉంటుందో దాన్ని ద్రవ్యం అంటాము. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడో, యథా క్రియావత్ ద్రవ్యం, ద్రవ్యం క్రియావాల అంటే క్రియాతో యుక్తమై ఉంటుంది. ద్రవ్యం ఎప్పుడు కూడా క్రియాతో యుక్తమై ఉంటుంది అంటే క్రియావత్ ద్రవ్యం ఇది అని చెప్పుకున్నాం. లక్షణవచనే యస్య ద్రవ్యస్య క్రియాయోగో హేతుతః సంభవతి తత్ క్రియావత్. ఏదైతే లక్షణం ఏం చెప్తున్నా అంటే, ఏ ద్రవ్యం అయితే క్రియాతో యుక్తమై ఉంటుందో, క్రియాయోగంతో హేతుపూర్వకంగా సంభవిస్తుందో దాన్ని, అటువంటి ద్రవ్యాన్ని అటువంటి ద్రవ్యం క్రియావత్ అంటామట. నేను చెప్పాను యస్య ద్రవ్యస్య, ఏ ద్రవ్యం అయితే క్రియాయోగంతో హేతుపూర్వకంగా సంభవిస్తుందో, ఏ ద్రవ్యం అయితే క్రియాయోగంతో హేతుపూర్వకంగా సంభవిస్తుందో తత్ క్రియావత్ ద్రవ్యం అంటాం. అదే క్రియావత్ ద్రవ్యం అని చెప్పి చెప్పుకుంటాం. యస్య నా సంభవతి, ఏ ద్రవ్యంలో అయితే క్రియ లేదో, క్రియ సంభవించడం లేదో తత్ అక్రియం, అది నిష్క్రియం అయిపోతున్నాం అట. అదేమిటి, నిష్క్రియం అయిపోతున్నాను. ఇప్పుడు ఆకాశం ఉందండి, ఏముంది, ఆకాశం ఉంది. ఆకాశం సర్వత్ర అన్ని చోట్ల వ్యాపించి ఉంది. అన్ని చోట్ల వ్యాపించిన దానికి గతి చేయాల్సిన, ఇది ఏకదేశంలో వ్యాపించి ఉంటే దానికి గతిమానంగా ఉంటుంది, విద్యమానంగా ఉంటుందన్నమాట. అంటే గతిపూర్వకంగా ఉంటుంది. కాబట్టి ఇది అసంభవం అట, అన్ని చోట్ల వ్యాపించమాట. కానీ యస్య నా సంభవతి తద్ అక్రియ, అంటే ఇవి ఆకాశం అక్రియ అన్నమాట. ఓకేనా? తో యస్య నా సంభవతి తద్ అక్రియం ఇది అని చెప్పుకున్నాం. అస్తు. ఏక ధర్మిస్థయోశ్చ విరుద్ధ ధర్మయోర్ ఆయుగపత్ భావినో కాల వికల్ప. అంటే ఏక ధర్మిస్థయోశ్చ విరుద్ధయోర్ ధర్మయోర్ అయుగపత్ భావినో కాల వికల్ప. అంటే ఒకే ధర్మిలో ఒకే సమయంలో రెండు ధర్మాలు ఎప్పుడు ఒకే సమయంలో ఉండవంట. అంటే ఉత్పత్తి ధర్మం అని, అనుత్పత్తి ధర్మం అని, నిత్యత్వ ధర్మం అని, అనిత్యత్వ ధర్మం అని చెప్పి ఒకే ధర్మిలో విరుద్ధ రెండు ధర్మాలు ఒకేసారి కాల వికల్పంగా ఉంటాయి, కానీ ఒకేసారి అయుగపత్ కాల వికల్ప. అంటే కాలానుసారంగా వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర కుండ లేదండి, ఉత్పన్నం అవుతుంది, ఉత్పత్తి ధర్మత్వం అంట. ఇప్పుడు అనుత్పత్తి ధర్మంలో ఉన్నాడు, ఉత్పన్నం కాలేదు. తర్వాత ఉత్పన్నం అయితే నష్టం అవుతుంది, వినాశం ప్రాప్తం అవుతున్నాడు, వినాశాన్ని పొందుతున్నాడు. అట్లా రెండు విరుద్ధ ధర్మాలు ఉన్నాయంట ఘటంలోనే. అట్లా కాల వికల్ప, కాలానుగుణంగా అయితే వికల్పం ఉంటుంది, కానీ ఒకేసారి విరుద్ధమైన రెండు ధర్మాలు అయుగపత్ భావిన, ఒకేసారి యుగపత్ ఉండవట. అయుగపత్ భావిన కాల వికల్పంగా కనిపిస్తాయి. ఎలాగంటే కిందిచ్చాడు, యథా తదేవ ద్రవ్యం క్రియాయుక్తం. ఏంటండి చూడండి, యథా తదేవ ద్రవ్యం క్రియాయుక్తం. చూడండి స్లైడ్ మీద, యథా తదేవ ద్రవ్యం క్రియాయుక్తం క్రియావత్ అనుత్పన్నో పరతః క్రియం పునః అక్రియమితి. అంటే యథా తదేవ ద్రవ్యం క్రియాయుక్తం, అంటే అదే ద్రవ్యం క్రియాతో యుక్తం. అంటే ఏ ద్రవ్యంలో క్రియా ఉంటుందని క్రియావాన్ అని చెప్పుకున్నామట, అందుకే క్రియావత్ అని చెప్పాం. యథా తదేవ ద్రవ్యం క్రియాయుక్తం క్రియావత్ అయిపోతుంది, అది క్రియావాల అయిపోతుంది, అంటే క్రియాతో యుక్తం అయిపోతుంది. అనుత్పన్నో పరతః అక్రియం. ఉత్పన్నం కాలేదో అది, ఏదైతే ఉత్పన్నం కాలేదో అక్రియంగా ఉంటుంది, పునః అక్రియం అనమాట. పైన చెప్పుకున్నాం కదా, ఏం చెప్పుకున్నాం, ఎక్కడైతే ఉత్పత్తి స్థితి లేదో, అంటే ఎక్కడైతే క్రియ అనేది ద్రవ్యంలో క్రియ ఉండదో, సంభావన ఉండదో, అది అక్రియం అని చెప్పి, అంటే నిష్క్రియం అని చెప్పుకున్నామట. ఏం చెప్పుకున్నాం, నిష్క్రియం అని చెప్పుకున్నామట. అందుకే అనుత్పన్నో పరతో క్రియం పునః అక్రియం ఇది. ఏతే అనుత్పన్నో పరతః క్రియం అయితే, అంటే ఉత్పన్న ద్రవ్యం ఏదైతే అందులో అయితే లేదు, అంటే ఏ ద్రవ్యంలో అయితే క్రియ లేదో అది అక్రియంగా ఉంటుంది, క్రియాతో యుక్తమై ఉండదు.
అదే విషయం చెప్పాడు. అంటే కాలంతో ఏదైతే అంటే ఇప్పుడు ఏ ధర్మం అయితే లేదో అది భవిష్యత్ కాలంలో మన తర్వాత ఉత్పన్నం అవుతుంది, లేదా నష్టం అవుతుంది. అలాంటి రెండు వికల్పాలు మన కాలాన్ని బట్టి వికల్పంగా ఉంటుంది, కానీ యుగపత్ సంభవించవు అని. ఎక్కడైతే ద్రవ్యం క్రియాతో యుక్తమై ఉంటుందో దాన్ని ద్రవ్యం చెప్పుకున్నాము. ఏదైతే ద్రవ్యం కాలంతో కానీ క్రియాతో కానీ యుక్తం కాలేదో దాన్ని అద్రవ్యం అంటే నిష్క్రియం అని చెప్పి చెప్పుకున్నాం అంట. ఓకే, సో ఈ రకంగా ఇది చెప్పబడింది. అదే విషయాన్ని నాచ అయం నిర్ణయే నియమ, కానీ నువ్వు పైన చెప్పిన ప్రకారంగా అది నిర్ణయంలో నియమం కాదు. ఏం చెప్పాం? ఏదైతే ద్రవ్యం క్రియాతో యుక్తమై ఉంటుందో అది ద్రవ్యం అని చెప్పినాం. ఏదైతే ద్రవ్యం క్రియాతో యుక్తం కదా ఆ ద్రవ్యం అని చెప్పాం. ద్రవ్యం కాదని నిష్క్రియం అని చెప్పుకున్నాం. అందుకే అనుత్పన్నోపరత క్రియం పునర్ అక్రియమితి. ఓకే, అదే విషయాన్ని తీసుకొని ఇక్కడ చెప్తాం. నచ అయం నిర్ణయే నియమ, అది నిర్ణయంలో నియమం కాదు. ఎందుకు? విమృశ్య ఏవ పక్ష ప్రతిపక్షాభ్యాం అర్థావధారణం నిర్ణయ అయితే. ఎందుకంటే విమర్శించినప్పుడే విచారించినప్పుడే పక్ష ప్రతిపక్ష పూర్వకంగా ఏదైతే రెండింటిని విచారించినప్పుడే విభాగపూర్వకంగా అర్థము అందులో ఒకటి నిర్ణయించబడుతుంది. అర్థావధారణం, అర్థం అవధారణ చేయబడుతుంది. దాన్ని నిర్ణయం అని చెప్పుకున్నాము. ఏ రకంగా అంటే కింతు ఇంద్రియార్థ సన్నిక, అంటే నువ్వు నియమం చెప్తున్నావు. నాచ అయం నిర్ణయ నియమ పైన చెప్పింది కేవలం అదే నిర్ణయం కాదు. ఏమని? విమృశ్య ఏవ పక్ష ప్రతిపక్షాభ్యాం అర్థావధారణ నిర్ణయాన్ని, అంటే విమర్శించినప్పుడు పక్ష ప్రతిపక్ష ఏదైతే అర్థం అవధారణ చేయబడుతుందో అది నిర్ణయం అని చెప్పి చెప్పుకున్నదా. కింటు అదే కాకుండా ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్న ప్రత్యక్షే అర్థావధారణం నిర్ణయ అయితే. అంతేకాకుండా పక్ష ప్రతిపక్షాభ్యాం పూర్వకంగానే అర్థావధారణ కాకుండా ఇంకో రకం కూడా అవుతుంది నిర్ణయం అనేది. ఏ రకంగా అంటే ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం ప్రత్యక్షే, అంటే ఇంద్రియముల ద్వారా అర్థాన్ని ప్రత్యక్షంగా చూసినప్పుడు ఏదైతే అవధారణ కలుగుతుందో అది కూడా నిర్ణయమే. కేవలము పక్ష ప్రతిపక్షం ద్వారా చూసే నిర్ణయం అయితే ఉందో అదే నిర్ణయం కాదు, అందులో నియమం లేదు. ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్న ప్రత్యక్షే, ఇంద్రియ అర్థంలో సన్నికర్షణ అయితే జ్ఞానం ఉత్పన్నమైందో ప్రత్యక్షమైందో అది కూడా అటువంటి అర్థావధారణం కూడా నిర్ణయ ఇది అని చెప్పి చెప్పుకున్నాము. పరీక్ష విషయతు విమృశ్య, ఏదో మనకు అట్లా ప్రత్యక్షం చేయనుకోండి, అప్పుడు పరీక్షించాలనుకోండి, అప్పుడు పరీక్ష విషయంలో మాత్రము పరీక్ష విషయతు విమృశ్య అంటే విచారించి ఆలోచించి పక్ష ప్రతిపక్షాభ్యం అర్థావధారణం నిర్ణయ. అప్పుడు ఎక్కడైతే పరీక్షా విషయం ఒకే పదార్థంలో రెండు విరుద్ధ ధర్మాలు ఉన్నాయనుకోండి, అప్పుడు పరీక్షిస్తాం అంటే విమర్శిస్తాం, విచారిస్తాం. అప్పుడు పక్ష ప్రతిపక్షాభ్యం అర్థావధారణం అయితే అవుతుందో అది నిర్ణయం చెప్పుకున్నాము. ఈ రకంగా శాస్త్రే వాదించే విమర్శ వర్జం. కాబట్టి శాస్త్రంలో ఇంకా వాదంలో విమర్శ వర్జం ఉంటుంది. విమర్శనే తేంచబడి ఉంటుంది, విమర్శనే ఇక్కడ ఉండదు అని చెప్పి ఇక్కడ మనం ఈ రకంగా చెప్పుకున్నాం. కాబట్టి శాస్త్రీయ వాదించి విమర్శ వర్జం అని విమర్శ అనేది ఆ రకంగా వర్జించబడింది. అంటే ఈ రెండు అక్కడ సంశయం ఉన్న చోట మాత్రము పరీక్ష ప్రతిపక్షం ద్వారా అర్థాన్ని నిర్ణయించుకుంటాము. అదేవిధంగా ఇంద్రియ సన్నికర్షణ జరిగినప్పుడు కూడా మనము నిర్ణయం అనేది జరుగుతుంది. ఈ రకంగా శాస్త్రంలో వాదేచ్ఛ విమర్శ. శాస్త్రంలో శాస్త్రంలో వాదంలో విమర్శ ఉండాలంట. అది తర్వాత చెప్పుకుంటాం. మనకు వాదము జల్పం విధంగా వస్తుంది కదా. శాస్త్రే వాదేచ్ఛ విమర్శ వర్జం. శాస్త్రుడు మన శాస్త్రి స్వర్గ కామో యజేత, అది శాస్త్రం యొక్క ప్రమాణం, దాంట్లో విమర్శ చేయాల్సిన ఆప్త పురుషుని యొక్క వచనం కాబట్టి స్వర్గ కామో యజేత, స్వర్గం కావాలనుకునే వాళ్ళు యజ్ఞ యాగాలు చేస్తే వాళ్ళకి ముక్తి కలుగుతుంది, మోక్షం కలుగుతుంది, స్వర్గ సుఖం కలుగుతుంది చెప్పుకున్నామట. అది ఆప్త పురుషుని యొక్క వచనం, ఈశ్వరీయ వచనం కాబట్టి దాంట్లో సందేహం ఉండమాట. ఆప్త పురుషుని వచనం ప్రామాణికంగా భావించి మనం దాంట్లో ప్రవృత్తం అయిపోతాం. అలాగే వాదంలో కూడా వాదన ఏం జరుగుతుంది, వాదనలో కూడా తత్వార్థం కోసం వాదన చేస్తామట. అక్కడ సంశయం ఉండమాట. ఎందుకంటే తత్వ నిర్ణయం కోసం వాదన చేస్తామట, అంటే చర్చ విమర్శ చేస్తాం కాబట్టి అక్కడ కూడా సంశయం ఉండదు. సంశయం ఎక్కడ ఉంటుంది? పక్ష ప్రతిపక్షాలు ఎక్కడైతే ఉంటాయో, ఒకే పదార్థంలో ఒకే విషయంలో రెండు విరుద్ధ ధర్మాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ సంశయం ఉంటుంది. అక్కడ సంశయం ఉన్నప్పుడు విమర్శ విచారణ పూర్వకంగా పక్ష ప్రతిపక్ష పూర్వకంగా అర్థాన్ని నిర్ణయిస్తాము. కానీ శాస్త్రే వాదేచే విమర్శ వర్గం, శాస్త్రంలో వాదంలో మాత్రము విమర్శ ఉండదు. అది మనం రెండో ఆహ్నికలు చెప్పుకుంటాడు. అందుకే ఈ రకంగా ఇది వాత్స్యాయనీయే న్యాయ భాష్య ప్రథమ అధ్యాయస్య ప్రథమాహ్నికం. ఇది వాత్స్యాయనీయ న్యాయ భాష్యంలో ప్రథమ అధ్యాయం యొక్క ప్రథమాహ్నికం ఇక్కడ సంపన్నమైందనమాట. అంటే ఇక్కడ మనకు 16 పదార్థాలలో నిర్ణయం వరకు పదార్థాలు ఏవైతే ఉన్నాయో
మనం అంతవరకు చూసాం. మిగిలిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి 2వ ఆహ్నికంలో ఇవ్వబడ్డాయి అనమాట. అంటే మనకి ఎన్ని పదాలు చెప్పుకున్నామో, మనము ప్రమాణము, ప్రమేయము, ఏంటి ప్రమాణము, ప్రమేయము, సంశయము, ప్రమాణము, ప్రమేయము, సంశయము, ప్రయోజనము, దృష్టాంతము, సిద్ధాంతము, అవయవము, తర్కము, నిర్ణయము, ఇంతవరకు మనము ప్రథమాహ్నికలు చూసామట. ఎన్ని? 9 9 పదార్థాలను మనము ప్రథమాహ్నికలు చూసాం. మిగిలిన పదార్థాలు మొత్తం 16 కదా, అవి తర్వాత ఆహ్నికంలో తర్వాత అధ్యాయంలో మనం చెప్పుకుంటామట. కాబట్టి ప్రమాణ, ప్రమేయ, సంశయ, ప్రయోజన, దృష్టాంత, సిద్ధాంత, అవయవ, తర్క, నిర్ణయ, ఇంతవరకు పదార్థాలను మనం ఈ ప్రథమాహ్నికలను చూసామట. ఈ రకంగా ఈ ఆహ్నికం ఇక్కడ సమాప్తం అవుతుంది. కాబట్టి ఏం చెప్పు నిర్ణయంలో ఒక మాటలో సూత్రార్థంగా చెప్పుకుంటే, విమృశ్య అంటే విచారించి, విమర్శించి, ఏదో పక్ష ప్రతిపక్ష పూర్వకంగా అయితే ఆ అర్థాన్ని అవధానం చేసుకుంటామో దాన్ని నిర్ణయం అంటాం. ఎక్కడైతే ఒకే పదార్థంలో మనం సంశయం ఎక్కడ కలుగుతుంది, ఒకే పదార్థంలో 2 విరుద్ధ ధర్మాలు ఉంటే అక్కడ మనం దీని పక్షం ఏంటి, ప్రతిపక్షం ఏంటి, ఎందుకు ఇలా అంటున్నాం, ఎందుకు ఇలా, ఇది కాదు అని 2 రకాలు విమర్శించినప్పుడే అది ఒకటి నిర్ధారించబడుతుంది. అటు నిర్ధారించబడినటువంటి తత్వం అయితే ఉందో అది నిర్ణయం అని చెప్పి చెప్పుకున్నాం. మరి ఊహ అంటే ఏం చెప్పుకున్నాము? ఊహ అంటే అవిజ్ఞాత తత్వే అర్థే కారణోపపత్తిత, అవిజ్ఞాతమైన అర్థం ఏదైతే ఉందో దాన్ని కారణపూర్వకంగా తెలుసుకోవడం కోసం చేసేటువంటి ఊహ, విచారణ, విమర్శ అయితే ఉందో, ఊహ అయితే ఉందో, ఊహిస్తామట. అక్కడ విచారించే ముందు ఊహిస్తా, ఇది ఇలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఊహ అయితే ఉందో తర్కం, దాన్ని తర్కం అంటాము. అవిజ్ఞాతమైన అర్థం తెలుసుకోవడం కోసం చేసే ప్రయత్నం, ఊహ పోహ అయితే ఉందో, ఇక్కడ మనకు అవిజ్ఞాత అంటే పూర్తిగా విషయం తెలియదు, సందిగ్ధం కాదు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకుని, సంశయంలో, నిర్ణయంలో ఒక పదార్థంలో 2 విరుద్ధ ధర్మాలు ఉన్నప్పుడు దాన్ని సంశయించి ఇది అవును ఇది కాదు 2 విచారించుకున్నామట. అప్పుడు నిర్ణయించబడింది. ఊహ ఏంటి? ముందు వస్తువు యొక్క, పదార్థం యొక్క అసలు తెలియదు, మనకు ఏమి తెలియదు. అక్కడ సంశయంలో కొంచెం తెలుసు, కొంచెం జ్ఞాతము, కానీ ఇది పూర్తిగా తెలియదు అన్నమాట, ఇది అవునా కాదని చెప్పి. ఇక్కడ అవిజ్ఞాత అర్థం అంటే పూర్తిగా ఏమి తెలియదు. ఆ తెలియని పదార్థాన్ని పూర్తిగా తెలుసుకోవడం కోసం చేసేటువంటి ఊహ అయితే ఉందో దాన్ని తర్కం అని చెప్పాము. తర్క వితర్క పూర్వకంగా దాన్ని ఊహిస్తాం, ఊహించి ఆ విషయాన్ని, ఆ వస్తువుని సాధించుకుంటాం, తెలుసుకుంటాము. దాన్ని ఊహ అని చెప్పి చెప్పుకున్నాము. ఓకేనా? ఈ రకంగా ముందువి మాత్రం ప్రతిజ్ఞ, హేతు, ఉదాహరణ, ఇవన్నీ మాత్రము మనం ప్రతిజ్ఞ అంటే ఏంటి, హేతు, ఉదాహరణ, ఉపనయనం, నిగమనం అని కూడా ఈ పంచావయవాలు ద్వారా మనము ఒక వస్తువును, ఒక పదార్థాన్ని ఏ విధంగా తెలుసుకోవాలనేది కూడా మనము అది పంచావయ పద్ధతి ప్రకారంగా మనం చూసామండి. అస్తు, ఈ రకంగా మనం చూసాము. ఇందులో ఎవరికైనా ఏమైనా సందేహం ఉంటే చెప్పండి. ఓకే అండి. ఇప్పుడు దీన్ని పూర్తిగా మనం చెప్తేనా నాకు తెలిసి ఇది మొత్తము ఇప్పుడు మనకు అయిపోదు, టైం ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి రేపు ప్రారంభం నుంచి నీకు సూత్రార్థం మనకు అది కూడా గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా. అది పెట్టుకున్న తర్వాత భాష్యం కూడా అర్థమవుతుంది. కాబట్టి అది మనం ప్రారంభం నుంచి రేపు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్య సారాంశంగా మొత్తం గుర్తుపెట్టుకునే విధంగా. కాబట్టి ఒకసారి మీ సూత్రాలు కూడా రేపు బాగా ఒకసారి వల్లి వేసుకుని వచ్చేసేయండి. అప్పుడు సూత్రంలోనే అర్థం ఉంటుంది, మనకు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు, సూత్రంలో అర్థం ఉంటుంది. అది మీకు రేపు చెప్తాను. ఓకేనా? ఇప్పుడు ఒకటి పంచావయవాన్ని మనం చెప్పుకుందాం. ఓకేనా? పంచావయవాన్ని ఏదైనా పంచావయం చెప్పగలుగుతుందా? ఏదైనా పంచావయం చెప్పగలుగుతుందా? ఈశ్వరుని యొక్క అస్తిత్వ విషయంలో, ఈశ్వరుడు ఉన్నాడు లేడు, ఇంకేదైనా కావచ్చు. ఈశ్వరుడు సర్వవ్యాపకుడు. సర్వవ్యాపకుడు అంటే ఏ రకంగా प्रतिज्ञा हेतु एवं वा महोदय? प्रतिज्ञा हेतु उपनयनम పంచవాయున మహోదయ, పంచావయవాలు, పంచ అవయవ్, దాన్ని పంచావయవ అని అంటామట. प्रतिज्ञा हेतु उदाहरण उपनयन निगम पंचावयव जी निगमनम एवं जी जी पंच ఒకటి రాసుకోండి. ప్రతిజ్ఞ, ఈశ్వరుడు నిర్వికారుడు. ఏంటి నిరూపించాలన్నమాట. నా ప్రతిజ్ఞ ఏంటి? ఈశ్వరుడు నిర్వికారుడు అంటే ఆకారం లేనివాడు అన్నమాట.
ఓకే, ఈశ్వరుడికి ఏ ఆకారం లేదు. ప్రతిజ్ఞ చేసిన దానికి కారణం చెప్పాలి కదా. కారణం ఏమవుతుంది? శరీరధారి కాడు కాబట్టి, ఈశ్వరుడు శరీరధారణ చేయలేదు కాబట్టి, శరీరధారి కాదు కాబట్టి ఈశ్వరుడు ఏ విధంగా మన జీవాత్మ శరీరధారణ చేస్తున్న అలాగా శరీరాన్ని ధరించేవాడు కాదు కాబట్టి, హేతు ఏం చెప్పాను? శరీరాన్ని ధరించడు కాబట్టి, శరీరధారి కాదు కాబట్టి అంటే శరీరాన్ని ధరించడు కాబట్టి అది చెప్పుకోవచ్చు. హేతు వచ్చేసిందా? దీనికి వ్యాప్తి ఏంటి? హేతు చెప్పామంటే ఖచ్చితంగా వ్యాప్తి కూడా ఉండాలన్నమాట. అంటే ఎవరెవరైతే శరీరాన్ని ధారణ చేస్తారో వాళ్ళు వికారంగా ఉంటారు. అంటే ఏదో ఒక ఆకృతితో ఉంటారన్నమాట. ఎవరెవరైతే శరీరం ధరిస్తారో, పశువు పక్షులు కావచ్చు, క్రిమి కీటకాలు కావచ్చు, మనుషులు కావచ్చు, ఎవరైతే శరీరం ఉంది కదా, పశువు పక్షులు కావచ్చు, మనుషులు కావచ్చు, వనస్పతులు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఏవైతే శరీరాన్ని ధరిస్తాయో వారికి ఒక వికారం ఉంటుందన్నమాట. ఖచ్చితంగా వాళ్ళకి వికృతి ఉందా? ఏదైతే ఇప్పుడు శరీరము మనుషులైనా వాళ్ళు వికారాన్ని పొందుతూ ఉన్నామన్నమాట. బాల్యావస్థ నుంచి వృద్ధావస్థ వరకు మనకి ఏదో వికృతి చెందుతూనే వస్తున్నాం. ఆ పశువులు పక్షులు తీసుకొని దాని వికారం ప్రతి క్షణం అవుతూనే ఉంది. చెట్లు చేమలు తీసుకోండి, అవి కూడా మొక్క దశ నుంచి చెట్టు దశ వరకు వెళ్ళి అవి కూడా వికారం చెందుతూ నష్టమైపోతున్నాయి. అలాగా ఎవరెవరైతే శరీరాన్ని ధరిస్తారో వాళ్ళు వికారంతో యుక్తమై ఉంటారు. అలాగా ఈశ్వరుడు శరీరధారి కాదు కాబట్టి హేతు ఏంటి? అందుకే వ్యాప్తి అని చెప్పాను. ఎవరెవరైతే శరీరం ధరిస్తారో వాళ్ళు వికారంతో యుక్తమై ఉంటారు అని ఇది వ్యాప్తి అన్నమాట. ఉదాహరణ ఏం చెప్పుకోవచ్చు? ఉదాహరణ మానవ జీవాత్మ ఓకేనా? ఏ విధంగా జీవాత్మ శరీరం ధరిస్తుందో అలాగే ఈశ్వరుడు శరీరాన్ని ధరించడు. ప్రతిజ్ఞ. ఇప్పుడు మనకు హేతు అనేది ఉదాహరణ చూపించాలన్నమాట. నువ్వు చెప్పిన శరీరాన్ని ధరించడు కాబట్టి అని చెప్పారా, ఆ హేతును ఉదాహరణ చూపించాలి. ఉదాహరణలో జీవాత్మ శరీరాన్ని ధరిస్తుంది కాబట్టి జీవాత్మ ఏ విధంగా శరీరం ధరిస్తుంది కాబట్టి వికారయుక్తంగా ఉంటాడో అలాగా ఈశ్వరుడు కాదు. ఈశ్వరుడు అంటే ఉదాహరణ చూపిస్తూ మనం ప్రతిజ్ఞ చూపిస్తారా? ఏ విధంగా జీవాత్మ అంటే వైధర్మ్యం చేత మనం ఇక్కడ చెప్తున్నాడు. వైధర్మ్యం చేత అంటే ఏ విధంగా అయితే జీవాత్మ శరీరాన్ని ధరిస్తుందో అలాగా పరమాత్మ ఈశ్వరుడు ధరించడు. అందుకే నిర్వికారుడు. కాబట్టి ఉపన్యాసం చూపిస్తాము. అంటే ఉదాహరణలో మనము హేతువును ప్రతిజ్ఞను చూపించామట. జీవాత్మ ఏ విధంగా అయితే శరీరాన్ని ధరిస్తుందో అందుకే వికారము. అలాగా ప్రతిజ్ఞలో ఈశ్వరుడు శరీరాన్ని ధరించడు, అందుకే వికారంతో యుక్తం కాడు. ఇప్పుడు అదే విషయాన్ని ఉపన్యాసం చెప్పాం. ఏ విధంగా ఈశ్వరుడు జీవాత్మకి సమానంగా శరీరాన్ని అంటే ఏ విధంగా అయితే జీవాత్మ శరీరాన్ని ధరిస్తుందో ఆ విధంగా ఈశ్వరుడు శరీరాన్ని ధరించడు. అలా కాదు అంటే ఉపనయనంలో జీవాత్మను చూపిస్తూ ప్రతిజ్ఞ నిరూపిస్తున్నాడు. ఏ విధంగా అయితే జీవాత్మ శరీరాన్ని ధరిస్తుందో అలాగా ఈశ్వరుడు ధరించడు కాబట్టి నిర్వికారుడు. అందువల్లనే నిగమనంలో అందువల్లనే శరీరధారి కాడు కాబట్టి ఈశ్వరుడు నిర్వికారుడు. అర్థమైందా? ఓకేనా? ఇక్కడ విపరీతంగా ఇవ్వాలన్నమాట. విపరీతంగా సాధారణంగా ఇస్తే మనం కాదనమాట. సాధారణంగా అంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఒకటి ప్రకృతి అచేతనమైనది. ప్రతిజ్ఞ ఏంటి? ఈశ్వరుడు నిరాకారుడు. ప్రతిజ్ఞ జ్ఞానరహితమైంది. ప్రతిజ్ఞ ఏంటి? ప్రకృతి జ్ఞానరహితమైంది. ప్రతిజ్ఞ చెప్పాము. ప్రతిజ్ఞ ఏంటి? ఈ ప్రకృతి ఈ బ్రహ్మాండం జ్ఞానరహితమైనది. హేతు ఏంటి? అచేతనం కాబట్టి, చేతనం లేదు కాబట్టి అచేతనం కాబట్టి. ఉదాహరణ గడ అంటే కుండకి సమానంగా.
ఏ విధంగా కుండ ఏంటి అచేతనమైంది, అందుకే దానికి జ్ఞానం లేదు. అవునా? ఉదాహరణ ఏంటి? కుండలో చైతన్యం లేదు కదా, అందుకే జ్ఞానం లేదన్నమాట. మన ప్రతిజ్ఞ ఏంటి? ప్రకృతి అనేది జ్ఞానరహితమైనది, జ్ఞానం లేదు. హేతు ఏం చెప్పాము? అచేతనత్వంతో యుక్తమైనది కాబట్టి, అచేతనమైనది కాబట్టి. ఉదాహరణ కుండకి సమానంగా. కుండ అచేతనమైంది, అందుకే దాంట్లో కుండలో జ్ఞానం ఉందా? లేదు. కాబట్టి ఉపనయనంలో ఏం చెప్తాము? ఏ విధంగా అయితే కుండ జ్ఞానంతో చైతన్య రహితమైంది కాబట్టి, అలాగే ప్రకృతిలో చైతన్య రహితమైంది. ఏ విధంగా కుండో అచైతన్యమైంది, చైతన్యం కాదు కాబట్టి ఏ విధంగా జ్ఞానరహితమైందో అలాగే ప్రకృతి కూడా జ్ఞానంతో రహితమైనది. అర్థమైందా? ఏ విధంగా అయితే కుండ చైతన్య రహితమైనది కాబట్టి జ్ఞానం లేదో, అలాగే ప్రకృతి కూడా చైతన్య రహితమైంది కాబట్టి జ్ఞానం లేదు. కాబట్టి అచైతన్యంతో యుక్తమైంది కాబట్టి ప్రకృతి అనేది జ్ఞాన రహితమైంది. ఇది కరెక్ట్ అయిన పంచావయము? ఒకసారి చెప్తారండి నేను చెప్పాను. ఆచార్య ఒకరు చెప్పండి. ప్రతిజ్ఞ చెప్పారా? ఒకరు ప్రతిజ్ఞ చెప్పిన ప్రకృతి జ్ఞానరహితమైనది, ఇది ప్రతిజ్ఞ. ప్రకృతి ఈ ప్రకృతి బ్రహ్మాండం జ్ఞానరహితమైంది. ఓన్లీ అందులోనే మా జీవాత్మను తీసుకోదు, ఓన్లీ జడ వస్తువు, జడ ప్రకృతి అంటే జడం అని చెప్పి తీసుకుంటున్నాడు. జ్ఞానరహితమైన జడ వస్తువు అని చెప్పి ఆ రకంగా మనసులో భావించి చెప్తున్నాడు. ఇక్కడ ప్రతిజ్ఞ పంచవాన్ని ప్రస్తావన చేస్తున్నాడు. ఏం చెప్పాను? అది కరెక్ట్ గా చెప్పండి. ప్రకృతి జ్ఞానరహితమైంది. ఉదాహరణ చైతన్య రహితమైనది కాబట్టి, అచేతనమైనది కాబట్టి. ఓకేనా? ఉదాహరణ ఏంటి? కుండకి సమానంగా. కుండ అచేతనమైంది, అలాగే అందుకే దాంట్లో జ్ఞానం లేదు కాబట్టి ప్రతిజ్ఞలో కూడా ఈ ప్రకృతి అచేతనమైంది, అందుకే జ్ఞానం లేదు. ఉదాహరణ చూపించావా? ఏ విధంగా అయితే కుండ ఇది కూడా అచేతనమైంది, ఈ విధంగా అందుకే జ్ఞానం లేదు, అలాగే ప్రకృతి కూడా అచేతనమైనది. ప్రకృతి అచేతనమైంది కాబట్టి జ్ఞానం లేదు. ఉపనయనంలో అది తీసుకొస్తాం. ఏ విధంగా అయితే కుండ అచేతనమైంది కాబట్టి జ్ఞానం లేదు, అలాగే ప్రకృతి కూడా అచేతనమైంది కాబట్టి జ్ఞానం లేదు. ఇది ఉపనయనం. కాబట్టి అచేతనమైంది కాబట్టి ప్రకృతి జ్ఞానరహితమైంది. ఓకేనా? ఇప్పుడు నిగమనంలో వచ్చేసిందా? ఇది కరెక్ట్ కదా? మీరు ఏమైనా ఖండించగలుగుతారా? ఖండించలేరు. ఖండించవచ్చు కదా మహోదయ. ప్రకృతి ఖండించండి. దీని తప్పేంటి చెప్పు. ప్రకృతి జ్ఞానము కలిగినది. ప్రకృతి జ్ఞానం కలిగిందా? జడము ప్రకృతి. ప్రకృతి అంటున్నప్పుడు జడ వస్తువు, జడ పదార్థం ఏవైతున్నా దాంట్లో జ్ఞానం ఉందా? లేదు. ఒక వస్తువు ఉంది, ఒక పదార్థం ఉంది, దాంట్లో చైతన్యం ఉందా? అంటే చూపించు. నువ్వు చెప్పావు, బానే ఉంది. ప్రకృతి జ్ఞానంతో యుక్తమని చెప్పావు. దానికి ఉదాహరణ చెప్పు. నేను ఉదాహరణ చూపించాను అనమాట. కుండ, దాంట్లో అది చైతన్యం లేదు, అందుకే జ్ఞానం కూడా లేదు. అలా చూపించు ఉదాహరణ. మనం చెప్పాం కదా. అందుకే పంచాపది ఏంటంటే, నువ్వు ఇప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నా, కొన్ని వాదవివాదం చేసేటప్పుడు నువ్వు ఏమంటే ఎవరు పడితే మధ్యలో మాట్లాడుతున్నావు. సరే, నువ్వు చెప్పావు, దానికి ఉదాహరణ చూపించు ఎక్కడ ఉందో. అది పంచాపద్ధతి మనకి ఇది నేర్పిస్తున్నమాట. మీరు ఒక మాట చెప్పి ప్రతిజ్ఞ చేశారు, ప్రకృతి జ్ఞానయుక్తమైంది, కరెక్టే, బాగుంది, మీ మాటని స్వీకరిద్దాం. ఉదాహరణ చూపించండి, హేతు చెప్పండి అనుకుందాం. హేతు ఏం చెప్తారు మీరు? అది మనం చెప్పాలన్నమాట. హేతు చెప్పాలి, ఉదాహరణ చూపించాలి. ఇప్పుడు నేను చెప్పేదా దీన్ని అందరు స్వీకరిస్తున్నామట, కానీ సూక్ష్మంగా ఆలోచన ఇది కూడా తప్పే. ఏ రకంగా అంటే,
ముందు మనకు ప్రకృతి అనేది మనకు సాధ్య కోటిలో ఉందన్నమాట. ముందు ప్రకృతి అనేది కొంచెం సందిగ్ధంగా ఉంది. ముందు ప్రకృతి అనేది జడ వస్తువా అజడ వస్తువా అంటే అచేతనమైందని చెప్పినదా? ప్రకృతి జ్ఞానరహితమైంది. ఎందుకు? చైతన్యం లేదు కాబట్టి అంటున్నదా? నువ్వు ఉదాహరణ ఏదైతే పేస్ చేశావో అంటే సామాన్యంగా చెప్పేయచ్చు. ఉదాహరణ ఏదైతే పేస్ చేస్తావో ఉదాహరణ అదే ప్రకృతికి ఉదాహరణ ఇచ్చామట. ముందు ప్రకృతి జ్ఞానరహితమైంది అంటున్నావు. ఆ ప్రకృతిలో ఉండే పదార్థమే కదా ఈ కుండ కూడా. కుండ అయితే ప్రకృతే కదా. దాన్ని నిరూపించడం కోసమే ప్రకృతి చేతన రహితమైంది, జ్ఞానరహితమైంది చెప్పాం. ఉదాహరణ చెప్పాం, కుండ అని చెప్పాం. కుండ కూడా ప్రకృతే కదా, అంటే ప్రకృతిలో ఉండే ఒక వస్తువే కదా, పదార్థమే కదా. మనం దాన్ని ఇలా ఉదాహరణ పేస్ చేస్తాం. అర్థమైంది మీకు ప్రాసెస్? ప్రకృతికి గతి ఉంది, అది సాధ్య కోటిలో ఉంటుంది. సాధించుకోే ముందు ఈ ప్రకృతి జ్ఞానరహితమైన ముందు ప్రకృతి జ్ఞానరహితం అవునా కానీ అది తెలుసుకుంటున్నామట. మహోదయ, ప్రకృతికి గతి అనేది ఉన్నదా? ఏంటండి? ప్రకృతికి గతి ఉన్నది కదా. ప్రకృతికి గతి గతికి కలిగి ఉన్నదా? ప్రకృతి గతి అండి. ప్రకృతిలో ఉండే పదార్థ గతి ఉంటుంది. ప్రకృతి స్థిరమైంది. జడ పదార్థం ప్రకృతి. గతి అనేది మీరు ఏ రకం చెప్తున్నా ఉదాహరణ చూపించే గతియుక్తమైన మనం ఏం చెప్పామో ప్రకృతికి పరిభాష సత్వ రజ తమసాం సామ్యవస్థ. ప్రకృతి రజగుణం, సత్వగుణము, రజోగుణము, తమోగుణము యొక్క సామ్యవస్థ ప్రకృతి అంటామట. ఆ ప్రకృతి ద్వారా ఏవైతే ఉత్పన్నమయ్యే మహాత్వం ఉత్పన్నమైందో, మహాతత్వంలో అయితే అహంకారం ఉత్పన్నమైందో, అహంకారం తర్వాత ఏవైతే తన్మాత్రలు ఉత్పన్నమయ్యాయో, తన్మాత్ర పంచభూతలు ఏవైతే అవి గతిమానంగా ఉంటాయి. అందులో చలయమానంగా ఉంటాయి. అది ప్రకృతి నిత్యమైంది. ఏ విధంగా ఆత్మ నిత్యమైందో, ఏ విధంగా పరమాత్మ నిత్యమైన వాడో అలాగే అది దానికి ఒక సత్తా ఉంటుంది, సత్తాత్మక వస్తువు. ఆ ప్రకృతి ద్వారా అయితే పదార్థం ఉత్పన్నమవుతాయి, అవి చలయమానంగా ఉంటాయి, గతిమానంగా ఉంటాయి. ఇప్పుడు ప్రకృతి విషయం తీసుకుంటున్నాం. ఓకేనా? సో మొత్తానికి ఇక్కడ ఏంటంటే మనము కుండ యొక్క ఉదాహరణ ఇచ్చాం కదా, అది మనకు ప్రకృతి ఉన్నది ముందు జ్ఞానరహితం అని చెప్పినాం. అదే ఉన్న ప్రతిజ్ఞలో ఏదైతే ఉందో అదే మనకు ఉదాహరణ రాకూడదు. నువ్వు ప్రతిజ్ఞ ఏదైతే అదే తెలుసుకోవడం కోసం ప్రతిజ్ఞ చేసావు, అది నిరూపించడం కోసమే. అది సాధ్య కోటిలో ఉన్నా అంటే మీరు ప్రతిజ్ఞ ఏంటి? ప్రకృతి అనేది జ్ఞానరహితమైంది అంటున్నావు కదా. నువ్వు కుండ కూడా జ్ఞానరహితం బాగానే ఉంది, కానీ ముందు అది ప్రకృతే కదా. రెండు ప్రకృతే కాబట్టి అది మనం ఉదాహరణ పేస్ట్ చేయలేం. అది దానికి వైదర్మ్యంగా ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి వైదర్మ్యంగా? వైదర్మ్యంగా ఏమి ఇవ్వాలంటే జీవాత్మ ఇవ్వచ్చు. జీవాత్మ ఏంటి? ఇది మన సాధ్యంలో ఉంది. ప్రకృతి జ్ఞానరహితమైంది. ఎందుకు? అచేతనం కాబట్టి. హేతు ఏం చెప్పాము? చేతనత్వం లేదు కాబట్టి. ఉదాహరణ జీవాత్మ. ఇది వైదర్మ్యంగా అంటే విపరీతంగా ఉదాహరణ. అంటే సాధర్మ్యంగా అది సిద్ధింపజేసుకున్నాం. వైదర్మ్యంగా ఏమి ఇస్తాము? ఏ విధంగా? జీవాత్మ. ఏ విధంగా జీవాత్మ చైతన్యవంతమైందో అది జ్ఞానవంతమైంది. జీవాత్మ చైతన్యవంతమైంది, జీవాత్మకి సమానంగా. జీవాత్మ ఏ విధంగా చైతన్యవంతమైందో అందుకే జ్ఞానవంతమైంది. ఆ విధంగా ప్రకృతి చైతన్యవంతం కాదు కాబట్టి అది జ్ఞానరహితమైంది. అంటే దీన్ని బట్టి వ్యాప్తి ఏమవుతుంది? ఏదైతే చైతన్యవంతం అవుతుందో అది జ్ఞానంతో యుక్తమై ఉంటుంది. ఏదైతే చైతన్యంతో యుక్తమై ఉంటుందో అది జ్ఞానంతో యుక్తమై ఉంటుంది చెప్పి వ్యాప్తి వస్తుంది మనకు. అది విపరీతంగా ఉదాహరణ ఇవ్వాలి. అది అలాగా ఏ విధంగా అయితే జీవాత్మ చైతన్యవంతమైందో కాబట్టి జ్ఞానవంతమైందో అలాగా ప్రతిజ్ఞలు. అలాగా ప్రకృతి చైతన్యవంతం కాదు కాబట్టి జ్ఞానంతో యుక్తం కాదు, జ్ఞానరహితమైంది. చెప్తాను సార్, ప్రకృతికి చైతన్యవంతమైన ఒక ఉదాహరణ చెప్తాను సార్. అది చూడండి. ఎందుకంటే ఇప్పుడు మన మొక్కలు అవి ఆకులు సూర్యుడి నుంచి కిరణజన్య క్రియ జరిగి ఆ మొక్క పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన పొద్దుతిరుగుడు పువ్వు సూర్యుడు ఉన్న వైపు తిరుగుతూ ఉంటుంది. అది దానికి చైతన్యం ఉండబట్టే అలా చేస్తుంది, కానీ దాని అంతా అది చేయలేదు కదా సార్. అది చైతన్యం ఉండబట్టే పొద్దుతిరుగుడు పువ్వు సూర్యుడు ఉన్నప్పుడు తిరుగుతుంది, మళ్ళీ ఇది అవుతుంది. అలాగే ఆకుల్లో సూర్యుడిని యొక్క రశ్మిని తీసుకొని మళ్ళీ అది వృద్ధి చెందుతూ ఉంటుంది. అందువల్ల దానిలో చైతన్యం ఉందని చెప్పలేమా సార్? ఇప్పుడు మీరు ప్రకృతి అవాంతర భేదాలు చెప్తున్నాడు. మనం మొత్తం ప్రకృతి మీద సందేహాన్ని పెట్టామట. మూల ప్రకృతిలో సందేహపడుతున్నామట. ముందు ఆ పదార్థం ఉందా లేదా అనేది.
ఇప్పుడు జీవాత్మ చైతన్యవంతమైంది, ఆత్మ చైతన్య పరమాత్మ చైతన్యవంతమైన వాడు, పరమాత్మ చైతన్యవంతమైన వాడు. అలాగా ప్రకృతి చైతన్యవంతమైంది, అచైతన్యవంతమైంది. అది మనం మూల ప్రకృతిని పట్టుకున్నాం. ప్రకృతి ద్వారా ఉత్పన్నమైన గతిశీలత ఉంటుంది. వెన్నులు తన్మాత్రల చేత పంచభూతాలు ఏర్పడ్డాయి. ఆ పంచభూతాలు అంటే వాటిలో అవాంతర భేద క్రియాకలాపాలు జరుగుతున్నాయి. దాన్ని సందిగ్ధం లేదన్నమాట. ముందు అదే ఇప్పుడు అదే ఆ రకంగా చెప్పినప్పుడు నేను కుండాగా ఉదాహరణ ఇచ్చాం కదా, అది కరెక్ట్ అవుతుంది మనకు. ముందు కుండాగా ఉందా లేదా సందిగ్ధం మనకు. అదే సాధ్య కోటిలో ఉందని మళ్ళీ దాన్ని ఉదాహరణ పేస్ట్ చేసేట్లా. ఏదైతే మనం తెలుసుకోవాలనుకుంటే దాన్ని నువ్వు ఉదాహరణ చెప్పి చూపిస్తే ఎలా అవుతున్నది? అదేనమాట. ఓకేనా? ఓకే సార్. పూర్తి మూల ప్రకృతి మీద మన సందిగ్ధం పడుతున్నాడు. ముందు అది చైతన్యవంతమైందా అచైతన్యవంతమైందా? కాబట్టి దానికి విపరీత ఉదాహరణ ఇవ్వాలి. ఏ విధంగా అయితే జీవాత్మ చైతన్యవంతమైందో అందుకే జ్ఞానవంతమైంది, అలాగా ప్రకృతి చైతన్యవంతం కాదు కాబట్టి జ్ఞానవంతం కాదు, జ్ఞానంతో యుక్తం కాదు. కాబట్టి ఉపనయనంలో కూడా ఏ విధంగా జీవాత్మ చైతన్యవంతము అందుకే జ్ఞానవంతమైంది, అలాగా ప్రకృతి చైతన్యవంతము కాదు అని నిరూపించారు. అందువల్లనే ఆ చైతన్యంతో యుక్తం కాదు కాబట్టి ప్రకృతి కూడా జ్ఞానరహితమైనది అని చెప్పి మనం ఆ రకంగా కొన్ని చోట్ల సాధారణంగా మొదటికి అన్వయపూర్వకంగా విషమ వ్యాప్తిపూర్వకంగా చెప్పొచ్చండి. కొన్ని చోట్ల వైద్యంగా ఇచ్చినప్పుడే అది సిద్ధిస్తుందండి. ఇదే పంచావయవం అన్నమాట. ఓకేనా? ఆ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అర్థమైందండి? ఇప్పుడు దీంట్లో ఈ ప్రకృతి జ్ఞానరహితమైన విషయాన్ని మీకు అర్థమైంది కదా? ఓకే. అలాగా రేపు కొన్ని మీకు ప్రాక్టీస్ కోసం కొంచెం రాయిస్తాను, మీతో చేయిస్తాం. ముందు ఉంటే మీకు కొన్ని మీకు అర్థం అవుతుంది ఏంటనేది. మనం రేపంతా మొత్తం సంపూర్ణ ఈ 1వ అధ్యాయం 1వ ఆహ్నికాన్ని సూత్ర రూపంలో గుర్తుపెట్టుకు చాలు. సూత్రంలో అర్థం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మీకు ఈ ప్రథమాహ్నిక వరకు సూత్రాలు నేను ఉచ్చరించి మీకు గ్రూపులో పెడతాను. ఇప్పుడు అది కొన్ని పెట్టాను, మిగతా పెడితే ఒకసారి మీరు కూడా వల్లి వేసుకోండి. రేపు సంపూర్ణంగా చెప్పేటప్పుడు మీ సూత్రాలు మీ ముందు ఉన్నాయనుకోండి, అన్ని ఒకే చోట రాసుకోండి. ఒకే చోట రాసుకుని ఒకదాంట్లో లింక్ ఉంటుంది అన్నమాట. మీకు బాగా అర్థం చేసుకోవడానికి గుర్తు పెట్టుకోవడం బాగుంటుంది. కాబట్టి అన్ని రేపు వీలైతే రాసుకోండి మొత్తం ఈ ఆహ్నికమైన సూత్రాలు మొత్తము. రేపు మొత్తం సారాంశంగా చెప్పినప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. దీని యొక్క సారాంశం ఏంటి, ఏం చెప్పుకున్నాం? 1వ ఆహ్నికంలో 16 పదార్థాల్లోంచి 9 పదార్థాల గురించి నిర్ణయం వరకు చెప్పుకున్నాం. అది ఒక్కో దానికి మనం మళ్ళీ చెప్పుకుందాం. సూక్ష్మంగా మనకి మొత్తం అంతా ఒక చోట రావాలి అన్నది. సంక్షేపంగా ఇది ప్రథమాహ్నిక అంటే మీకు ఒక బేసిక్ రావాలి. అది మీకు రేపు చెప్తాను. అవకాశం బట్టి మనం 2-3 రాయించుకుని నెక్స్ట్ ఎల్లుండి నెక్స్ట్ ఆహ్నికల్లోకి వెళ్ళిపోదాం. అంటే ముందు కొంచెం భూమిక బాగున్నాం కొన్ని, నెక్స్ట్ విని బాగా అర్థమవుతాయి మనకు. ఓకే, ఆ రకంగా రేపు ప్రయత్నం చేద్దామండి. అస్తు. ఇంకేమైనా వ్యక్తిగత సందేహాలు ఉన్నాయా? ఓకే, ఇంకేమైనా ఉంటే సందేహాలు ఉంటే మనం రేపు చూద్దామండి. మంత్ర పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం. నమస్తే మహోదయ. నమస్తే అండి. నమస్కారం ఆచార్య. హరి ఓం మహోదయ. నమస్తే.